పోలవరంపై కేంద్రం వివక్ష చూపుతోందన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాసి పంపారని తెలిపారు. సొంత నిధులతో పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టినప్పటికీ కేంద్రం సహాయ నిరాకరణ వైఖరిపై సీఎం మరోసారి లేఖ పంపనున్నారు. చేస్తున్నప్పుడు కూడా పోలవరానికి మరి ఫండ్స్ని చాలా కన్స్ట్రైన్ ఉంది. సొంత ఫండ్స్తో ప్రభుత్వం ముందుకెళ్తున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎంత ఇవ్వాల్సి ఉంది, ఏ విధంగా సహకారం చేయాలి, ఫండ్స్ను త్వరితగతిన రిలీజ్ చేయాలి అనేటటువంటిది ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక లేఖను కూడా పంపిస్తున్నారు అనేటటువంటిది మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ స్పందించి ఎంత సహాయ నిరాకరణ చేసినప్పుడు కూడా పోలవరం పైన మరి ప్రత్యేకంగా ఒక లెటర్ రాసి, అది ఆంధ్రుల జీవనాడి కాబట్టి దాని ఫండ్స్ని త్వరితగతిన రిలీజ్ చేయండి అనే దీంట్లో ఈరోజు ఈ లేఖ పంపించడం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీకి కేంద్రం సహాయ నిరాకరణకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు లేఖలు రాయడం జరుగుతోంది. మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాయడం జరిగింది. ఏదైతే పోలవరం ప్రాజెక్టు సంబంధించిన నిర్మాణ నిధుల సమస్య గురించి ఆయన ప్రస్తావించారు. నిధులను వెంటనే విడుదల చేయాలని లేఖ రాశారు. ఎట్టి పరిస్థితిలో కూడా పోలవరం నిర్మాణం శరవేగంగా జరుగుతుంది, ఎటువంటి అవినీతి లేకుండా జరుగుతుంది. కేంద్రం స్లో చేయటం వల్ల కొంత ప్రాజెక్టు స్లో అయ్యే అవకాశం ఉంది. వెంటనే నిధులు విడుదల చేయమని కూడా చంద్రబాబు ఒక లేఖ రాయటం నితిన్ గడ్కరీకి ఈ రోజు ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఆయనకి ఒక లేఖ కూడా చంద్రబాబు రాశారు. ముఖ్యంగా ఈ రోజు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలోనే చంద్రబాబు ఈ లేఖను హుటాహుటిన ఆయనకి రావడం జరిగింది. ఏదైనా తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించడంలో భాగంగానే ఈ రోజు టీడీపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భవిష్యత్తులో ఎటువంటి ప్రజాకర్షణ పథకాలు ప్రవేశపెట్టాలి, ఎన్నికలకి సంబంధించి ఎటువంటి రైతులను ఆకట్టుకునే విధంగా ఎటువంటి పథకం ఉండాలనే అంశం గురించి విస్తృతంగా చర్చించారు. అదేవిధంగా పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ కావచ్చు, అదేవిధంగా జై హో బీసీ కావచ్చు, కలకత్తాలో మొన్న జరిగిన బీజేపీ ఇతర మీటింగ్ జరిగింది. 10 లక్షల మందితో భారీ ఎత్తున జరిగింది. దానికన్నా ఎక్కువ పెద్ద స్థాయిలో అమరావతిలో కూడా ఒక ర్యాలీ, ఒక బహిరంగ సభ పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నేతలందరూ కూడా దానికి సమాయత్తం చేసే విధంగా కూడా ఆయన చర్చించారు. మరోవైపు పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు స్పందించడం లేదు, పార్టీ ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా పెద్దగా పట్టించుకోవటం లేదు, పార్టీలో పదవులు ఎంజాయ్ చేస్తున్నారు తప్పించి పని చేయడానికి ముందుకు రావట్లేదు అనే విధంగా కూడా చంద్రబాబు కొంతమంది సీనియర్లకు చురకలు వేశారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా నేతల పట్ల తన అసంతృప్తిని వెల్లగక్కారు. గుంటూరు జిల్లా నేతలు పార్టీ కన్నా మేమేదో గొప్పవారు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు, పార్టీకి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలు కూడా పెద్దగా ఆసక్తిగా పని చేయటం లేదు, వారే పార్టీ కన్నా గొప్పవారిలాగా బిహేవ్ చేస్తున్నారని చెప్పి చంద్రబాబు తీవ్ర స్వరంతో వారిని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు కాపుల రిజర్వేషన్లకు సంబంధించి కూడా కొంత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది ఇక్కడ కాపు రిజర్వేషన్లకు సంబంధించి. ఎందుకంటే మొన్న కేంద్ర ప్రభుత్వం ఈబీసీలకు 10% రిజర్వేషన్లు ప్రకటించిన నేపథ్యంలో దాంట్లో కాపులకి ఏ విధంగా న్యాయం చేయాలి, ఒకవేళ ఆ 10% రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉంటే కనుక కాపులకి దాంట్లో 5% ఇస్తే ఏ విధంగా ఉంటది అనే చర్చ అయితే, కీలక చర్చ అయితే ఇక్కడ జరిగింది. ఇప్పటికే డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద 10,000 ఇచ్చారని కూడా వీరు చెప్పడం జరిగింది. మరో 10,000 కూడా డ్వాక్రా మహిళలకు ఇవ్వాలని కూడా వీరు ఇక్కడ చర్చించడం జరిగింది. రైతు పెట్టుబడి సాయం కింద కూడా ఖచ్చితంగా లబ్ధి చేకూరాలి రైతులకు అనే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలందరి దగ్గర కూడా చంద్రబాబు సలహాలు తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకైతే సాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి పార్టీ నేతలంతా కూడా అభిప్రాయపడ్డారు. చంద్రబాబు కూడా వీరందరికీ పార్టీ ఈ రోజు ఈవినింగ్ జరిగే కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటాం, వీలైన తొందరలో ప్రకటన చేస్తాం, ఏదైనా రాబోయే రోజుల్లో జై హో బీసీ సభ 27వ తారీఖున రాజమండ్రిలో ఒక పెద్ద బహిరంగ సభ బలహీన వర్గాలతో చేపడుతున్నాం. అదేవిధంగా కలకత్తా తర్వాత మరో ర్యాలీని ఇక్కడ ఫిబ్రవరిలో భారీ ఎత్తున బీజేపీ ర్యాలీని 10 లక్షల మంది పైన ప్రజలు హాజరయ్యే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నా. మోడీ ప్రభుత్వ సర్కారుకు వ్యతిరేకంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేసీఆర్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలను కూడా ప్రజల్లో విస్తృతంగా చర్చ పెట్టాలని కూడా చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. రైట్ రవిచంద్.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. పోలవరానికి ఇవ్వాల్సిన 3,722 కోట్ల పెండింగ్ నిధులను తక్షణం విడుదల చేయాలని లేఖలో కోరారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటివరకు 10,459 కోట్లు ఖర్చు చేయగా కేవలం 6,727 కోట్లు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. గత జూలైలో మీరు పోలవరంలో పర్యటించినప్పుడు ఫిబ్రవరిలోపు నిధులు మొత్తం విడుదల చేస్తామని హామీ ఇచ్చారని, మీ మాట మీద ఎంతవరకు నిలబడ్డారో చెప్పాలని నిలదీశారు. 5 రాష్ట్రాలకు ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.